రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలన్నిటికీ విద్యా ఉద్యోగాల్లో సమాన న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ కానుంది. ఆ వెంటనే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల నియామకానికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. 45 రోజుల నియమించి కొత్త విద్యా సంవత్సరం నాటికే డిఎస్సి నిర్వహణ పూర్తి చేసి వర్గీకరణ ఫలాలు అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే 20,000 ఆర్థిక సాయాన్ని ఈ నెల 26న విడుదల చేయాలని నిర్ణయించింది. అదే రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఈ సాయాన్ని విడుదల చేయనున్నారు. మే 2న రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని పనుల్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. P4ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంతో మమేకమయ్యేలా మంత్రివర్గ భేటీలో సీఎం 2047 విజన్లో దిశానిర్దేశం చేశారు. ఈ భాగంగా తెలంగాణ జాతిని అగ్రస్థానంలో నిలిపేందుకు పొలిటికల్ గవర్నెన్స్, సోషల్ ఇంజనీరింగ్ పైన చర్చించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రులు నిమ్మల రామనాయుడు, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, అనిత కందుల దుర్గేష్ మీడియాకు వివరించారు. ఏదైతే జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో మరి ఆ యొక్క 20,000 రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే 26వ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క 20,000 రూపాయలకి పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ 20,000 సాయం ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఐటీ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయాలి, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా ఐటీ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే టీసీఎస్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సాఫ్ట్వేర్ ఏదైతే టీసీఎస్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఆ టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి అంటే ఒక మెసేజ్ని పాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే మరి ఒక 99 పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఏదైతే మెగా సెంటర్ కానీ డేటా సెంటర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీజనబుల్గా మనము వాళ్ళకి ఈ ల్యాండ్ను కానీ అదేవిధంగా దాంతోపాటు ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించి తద్వారా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్స్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే హైదరాబాద్లో అంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై, సాఫ్ట్వేర్ అంటే ఒక పూణే, సాఫ్ట్వేర్ అంటే మరి ఒక బెంగళూరు అనేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, పూణే, బెంగళూరు కాదు, సాఫ్ట్వేర్ అంటే ఒక హైదరాబాద్ అని, సైబరాబాద్ అని ఏ రకంగా అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సృష్టించారో అదేవిధంగా మళ్ళీ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మళ్ళీ అటువంటి సాఫ్ట్వేర్ రంగాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా ఐటీ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ కోసం ఏదైతే ఆ టీఎస్ఎస్, మెగా సెంటర్, డేటా సెంటర్ ఇవన్నిటికీ కూడా అనేకమైనటువంటి ల్యాండ్ కానీ ఇతరత్ర కానీ అన్నీ కూడా మరి వితిన్ డేస్లో క్లియర్ చేసి ఆ యొక్క సంస్థలు పెద్ద ఎత్తున ఇక్కడ నెలకొల్పేటువంటి విధంగా కూడా
మరి ఈవేళ మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా అంటే సంస్థల వారీగా ఉంది, ఒక్కొక్క సంస్థల వారీగా డీటెయిల్స్ అన్నీ కూడా మన టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఏదైతే అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాజధాని, అందులో కూడా ఈరోజు పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలిచి మన వర్క్స్ ఏదైతే మొదలు పెడుతూ ఉన్నామో రాజధానిలో ఒక అసెంబ్లీ కానీ, ఒక హైకోర్టు కానీ, ఒక సెక్రటేరియట్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఏ సిటీలోనూ కూడా మనం చూడనటువంటి విధంగా ఆ ఇంప్రూవ్మెంట్స్ తోటి సౌకర్యాలతోటి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల మధ్య ఉన్నటువంటి అంతరాలను సరిచేసుకుంటూ వివిధ ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. ఇది ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఏప్రిల్ 15, 2025 మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్కు ఆమోదం లభించింది. అన్ని ఉపకులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. 59 షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా 3 సముదాయాలుగా విభజించడం జరిగింది. ఈ 3 సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూపులో 12 ఉపకులాలకు 1% రిజర్వేషను, రెండవ గ్రూపులో 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషను, మూడవ గ్రూపులో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ని కేటాయిస్తూ వన్మెన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీనికి ఈ రోజున రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసిందండి. ఉపవర్గీకరణ కోసం 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను కూడా అనుసరించడం జరుగుతుంది. ఇది 1 నుంచి 100 వరకు ఒక సైకిల్, 101 నుంచి 200 వరకు రెండవ సైకిల్లో ఈ 200 పాయింట్లు కూడా రోస్టర్ అమలు జరుగుతుంది. అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని, దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో అమలు పరచడం జరుగుతుంది. క్రమం తప్పకుండా కేబినెట్ సమావేశాలు నిర్వహించటం, తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందనేటువంటి విషయాల్ని కేబినెట్ సహచరులతో చర్చించి ఒక ప్రజాస్వామిక విధానంలో రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి విధానాన్ని మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వం పూర్తిగా ఈ రకమైనటువంటి ప్రజాస్వామిక విధానాలకి నీళ్లు వదిలేసి ఆ 4 గోడల మధ్య వారు ఏమి ఆలోచించుకున్నారో అవి మాత్రమే నిర్ణయించుకునేటువంటి పరిస్థితి నుంచి దానికి భిన్నంగా ఇవాళ ప్రజలందరూ ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకుని ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించవచ్చు అనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి చొరవ ఇది రాష్ట్రానికి శుభసూచకంగా ఉందనేటువంటి మాట సర్వత్రా వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో అవకాశాలు లభించక వెనకబడిపోతున్నటువంటి వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి సరైనటువంటి అవకాశాలను కల్పించడం ద్వారా సమాజంలో వారిని సమున్నత స్థానంలో కూర్చోబెట్టాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ రకమైన ఆలోచన ఆ రోజు నుంచి ఇవాళ వరకు చేయటం వల్లే ఇవాళ ఎవరైతే దామాషా పద్ధతిలో సరైనటువంటి అవకాశాలు రాకుండా ఉన్నారో
ఆ దామాషా పద్ధతిలో ఎవరెవరికి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కల్పించాలనేటువంటి ఆలోచనకి రూపమే ఇవాళ ఈ రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దీని ద్వారా అన్ని వర్గాల వారికి కూడా అవకాశాలు కల్పించాలని, అన్ని వర్గాల వారిని సమానంగా చూడాలని, దాంతోపాటు ఎవరికి అన్యాయం జరగకూడదనేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. దాంతోపాటు అభివృద్ధి గురించి చూసినా, సంక్షేమం గురించి చూసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ గాడి తెప్పిపోయినటువంటి రాష్ట్ర గడిచిన 9-10 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా నియంతృత్వమే తప్పితే, కక్ష సాధింపు తప్పితే మరో రకమైనటువంటి ఆలోచన చేయనటువంటి ఆ ప్రభుత్వానికి ఇవాళ ఇక్కడ అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి అందరినీ సమాన భాగస్వాములు చేస్తూ ప్రజాస్వామికంగా నడుపుతున్న పరిపాలనా విధానానికి తేడాని స్పష్టంగా ప్రజలు కూడా గమనించాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇంత రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఈ సమావేశాల వల్ల, కేబినెట్ సమావేశాల వల్ల ప్రజల యొక్క ఆలోచనలకి దర్పణం పట్టేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. దాని ద్వారా కేబినెట్లో చర్చించి ప్రజలకు అవసరమైనటువంటి అంశాలని విధాన రూపకల్పన చేయడానికి కూడా ఎంతగానో దోహదం పడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, అదేవిధంగా ఒక పక్కన పర్యాటక రంగం కానీ, అదేవిధంగా పర్యావరణం కానీ, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి కానీ, అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ రైతులు ఎవరైతే వారి ధాన్యాన్ని అమ్ముతున్నారో దానికి సరైనటువంటి సమయంలో సరిగ్గా వారి ఖాతాల్లోకి డబ్బు వెళ్ళేటువంటి విధానం కానీ మనందరం చూసాం. గతంలో నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం అయినా కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు పడినటువంటి ఆ నేపథ్యం నుంచి ఇవాళ చూస్తే 48 గంటల్లోనే వారు అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే వాళ్ళ టార్గెట్లు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. జిల్లాలకి 2000, 3000 మెట్రిక్ టన్నులు టార్గెట్ పెడితే అవి ఇంకా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క పనితీరు. ప్రభుత్వం స్పష్టంగా 2 రోజుల్లోనే వారు అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బు ఇచ్చేటువంటి కార్యక్రమాలు, నాణ్యమైన ఎరువులు ఇచ్చేటువంటి కార్యక్రమం, వాటితో పాటు ప్రత్యామ్నాయంగా సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించడం, ఇవన్నీ చూస్తే ఈ ప్రభుత్వం ఒక కొత్త పుంతలు తొక్కుతుందనేటువంటి మాట కూడా అందరిలోనూ వినపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఒకటే మేము మనవి చేస్తున్నాం, ఇవాళ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి నేపథ్యంలో దయచేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు గతంలో ఎటూ చేయలేదు, ఈ రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి చేయలేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలనేటువంటి ఆలోచనతోటి మనుషుల్ని వర్గాలుగా విభజించి, మతాల పరంగా విభజించి, కులాల పరంగా విభజించి, మతానికి ఒకళ్ళ చొప్పున ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏదో రకంగా దుమ్ము వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న ప్రతిపక్షాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఇది ఒక సమన్వయంతో నడిచేటువంటి ప్రభుత్వం. 3 ప్రధానమైనటువంటి పార్టీలు రాష్ట్రంలో కలిసి ఒక అద్భుతమైనటువంటి సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి గారికి అన్ని కులాల్ని, అన్ని మతాల్ని ఎంత సమానంగా చూడాలో స్పష్టంగా తెలిసినటువంటి విధానం ఉంది. అందువల్ల మీరు ఎంత బురద జల్లాలనుకున్నా ప్రజలు ఇది విశ్వసించరు. అన్ని కులాల్ని, అన్ని మతాల్ని సమానంగా ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి కూటమి ప్రభుత్వం ఇది. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తుందనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రతిపక్ష నాయకులు మీరు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా కూడా, ఏ రకంగా బురద జల్లాలన్నా కూడా, లేని విషయాలు ఉన్నట్లుగా భ్రమింపజేయాలని ప్రయత్నం చేసినా కూడా అవి మీ ఆటలు ఇంకా సాగవో, ఆ కాలం అయిపోయిందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇందాక మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు చెప్పారు, ఈరోజు మనకి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్కి ఈరోజు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం, అదేవిధంగా అంబేద్కర్ గారు కానీ, జగజ్జీవన్ రావు గారు కానీ ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం సమాన స్వేచ్ఛ అవకాశాలు.
స్వేచ్ఛ అవకాశాలు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాయకుల తాలూకా మార్గదర్శకాలతో ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని, వాళ్ళ తాలూకా దిశానిర్దేశాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 1 man కమిటీ వేసే 1 man కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుమారుగా చాలా రోజులు 13 జిల్లాలు కూడా కంబైన్డ్ జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కుల సంఘాలు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకొని ఈరోజు మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఆ రిపోర్ట్ని కూడా ఒక 5 man కమిటీని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 5 man కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 man కమిటీ ఇచ్చిన రిపోర్టుని బేస్ చేసుకొని ఆ రోజు మంత్రిమండలిలోని ఒకసారి మనం అందరం దానికి ఆమోదం పొందాం. అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆర్డినెన్స్ రూపంలో వచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ని కూడా ఈరోజు రాష్ట్ర మంత్రిమండలి ఈరోజు ఆమోదం పొందడం అన్నది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. ఇందాకే సార్ చెప్పారు, అందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వ అవకాశాలు రావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎంతో వెనుకబడిపోయిన రెల్లి కులస్తులు లాంటి కులస్తుల్ని కూడా ఈరోజు 1% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్లోని కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం. అదేవిధంగా మిగతా ఉపకులాలకు సంబంధించి ఓవరాల్గా 59 ఉపకులాల్లోని కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని ఈరోజు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయటమైంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసండి, ఇది పాత సెన్సస్ 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోబడింది. చాలా సంఘాల నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా సెన్సస్ అయిన వెంటనే దీన్ని జిల్లాలకు ఒక యూనిట్గా చేసుకొని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సభలోని ప్రకటించారు, అసెంబ్లీలోని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం. ఆల్రెడీ కేసు